అందరికీ నమస్కారం. నా పేరు ఏఎన్బిఎస్ నారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం హంపీలో ఉన్నటువంటి ముఖ్యమైన దేవాలయాల్లో ఇదొకటి విజయ విఠల దేవాలయము. ఇది ప్రధాన ఆలయానికి షార్ట్ కట్లో వెళ్తే 3 కిలోమీటర్లు ఉంటుంది. అలా తిరిగి వెళ్తే 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇది చూడండి, ఇది ఏకశిలా రథం మీద ఉన్నటువంటి ఒక చిన్న పార్టు. ఇక్కడ చాలా చిత్రమైనటువంటి బొమ్మని ఒకటి చెక్కడం జరిగింది. దీన్ని చూడండి, ఇలా చూస్తే కప్పలాగా కనపడుతుంది. ఈ బొమ్మే 5-6 రకాలుగా కనపడుతుంది. ఇలా చూడండి, తాసుపాము పడగిప్పినట్లుగా కనపడుతుంది. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కో రకంగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇలా చూడండి, ఒక కోతి పిల్ల కోతికి పాలు ఇస్తున్నట్లుగా కనబడుతుంది. ఒకే బొమ్మని 5-6 రకాలుగా కనపడేలాగా చిత్రీకరించడం చాలా అద్భుతంగా ఉంది. చూడండి, కోతి పాలు ఇస్తున్నట్లుగా కనబడుతుంది. ఇప్పుడు ఈ యాంగిల్లో చూడండి, హనుమంతుడు ఆకాశంలోకి ఎగురుతున్నట్లుగా కనపడుతుంది. చూడండి, ఇలా 4-5 రకాలుగా ఈ విగ్రహం కనపడటం చాలా విశేషంగా చెక్కడం జరిగింది. ఇప్పుడు చూడండి, సేమ్ పాములా కనపడుతుంది. ఇలా అద్భుతమైనటువంటి శిల్పకళను ఇక్కడ శిల్పకారులు ప్రదర్శించారు. మీరు హంపి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా ఈ శిల్పాన్ని పరిశీలించండి. ఇక్కడ చూడండి, గాజులు డిజైన్ని ఆ మండపానికి చెక్కారు. దీనిని సప్తస్వరాల మండపం అంటారు. ఈ డిజైన్ చూడండి, ఒక్కొక్క బ్యాంగిల్ డిజైన్ లాగా ఉంది. దాని మధ్యలో చిన్న చిన్న రంధ్రాలుగా చెక్కడం చాలా గొప్ప. శిల్పకారులైతే కానీ ఇలా చేయలేరు. చూడండి, ఎంత అందమైనటువంటి శిల్పాలను చెక్కడం జరిగింది. ఇదంతా చాలా గట్టిగా ఉండేటువంటి గ్రైనేట్ రాయి. ఇది ఆ చిన్న రంధ్రాన్ని చేయటానికి చాలా కష్టంగా ఉంటుంది. ఇది చూడండి, బ్యాంగిల్ డిజైను చూడండి, చిన్న రంధ్రాన్ని చేయడం జరిగింది. ఇవన్నీ గాజులు వేసుకున్నట్లుగా ఉంటాయి. ఇంత అద్భుతమైనటువంటి శిల్పకళను 1538లోనే శిల్పకారులు చెక్కడం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. అద్భుతమైనటువంటి టెక్నాలజీతో అప్పుడు ఆలయాలను నిర్మించేవారు. ఇప్పుడు మనం దక్షిణం వైపుగా గుడి వెనక భాగానికి వచ్చాం. ఇక్కడ చూడండి, పెద్ద మండపాన్ని ఒకటి కట్టడం జరిగింది. ఈ మండపం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది సప్తస్వరాల మండపం. ఇప్పుడు ఆ మండపం పైకి ఎక్కడానికి ఎలవ్ లేదు. ఎందుచేతనంటే అవి శిథిలమై పడిపోతూ ఉన్నాయి. ఇగోండి, మనకి కనబడుతున్నాయి చూడండి. ఈ రాళ్లే సప్తస్వరాలను పలికిస్తాయి. ఒక రాయిని మీటితే ఒక సౌండ్, ఇంకొక రాయిని మీటితే ఇంకొక సౌండ్, అలాగే స రి గ మ ప ద ని స అని సంగీతంలోని 7 స్వరాలను పలికించేటువంటి అద్భుతమైనటువంటి శిల్పకళా నైపుణ్యం మనకి ఇక్కడే కనబడుతుంది. మరెక్కడా కూడా ఇలాంటిది లేదు. ఈ చూడండి, ఈ రథం ఏకశిలా రథం 50 రూపాయల నోటు మీద కూడా ఉంటుంది, మీరు గమనించవచ్చు. ఇది వరల్డ్ హెరిటేజ్ వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో ఇప్పుడు నడుస్తుంది. ఇక్కడికి ఇతర దేశాల నుండి కూడా చాలామంది వచ్చి విజిట్ చేసి ఈ అందమైనటువంటి శిల్పాలను చూసి వెళుతూ ఉన్నారు.
ఇదేనండి సప్తస్వరాల మండపం. ఆ చుట్టూ సన్నగా ఉన్నటువంటి ఇవి స్తంభాల రూపంలో చెక్కారు చూడండి. ఇవే సప్తస్వరాలు మనకు వినిపిస్తాయి. ఈ మండపానికి 4 వైపులా ఇలా సప్తస్వరాలు వచ్చేటువంటి స్తంభాలను నిర్మించడం చాలా విశేషం. దీనిని సప్తస్వరాల మండపం అంటారు. ఇక్కడ ఉన్నటువంటి అన్ని పొడవుగా ఉన్నటువంటివన్నీ కూడా సంగీతాన్ని పలికించేవట. ఇక్కడ చూడండి, ఈ చెట్టు చాలా పురాతనమైందని చెప్తున్నారు. దాదాపుగా 1500 నాటి చెట్టు అని చెప్తున్నారు. ఈ చెట్టులోంచి కిర్రమని సౌండ్స్ వస్తాం మేము గమనించాం. ఇది చాలా పురాతనమైన చెట్టు అని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. ఈ హంపీలో విరూపాక్ష ఆలయంలోనే పూజలు జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఏ గుడిలో కూడా విగ్రహాలు కానీ పూజలు కానీ జరగడం లేదు. విగ్రహాలు లేవు, పూజలు లేవు. ఆ విరూపాక్ష ఆలయం ఈ దుండగులు నాశనం చేయడానికి వచ్చినప్పుడు పందుల గుంపు ఒకటి ఆ ఆలయాన్ని రక్షించడం జరిగింది. ఆ పందుల గుంపు ఆలయం చుట్టూ ఉండడం వల్ల దుండగులు ఆలయంలోకి ప్రవేశించకుండా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ పందులను ఆ విరూపాక్ష స్వామి పంపించారని ఇక్కడి వారందరూ చెబుతూ ఉన్నారు. చూడండి, ఈ మండపం ఎంత అద్భుతంగా ఉందో. అద్భుతమైనటువంటి శిల్ప సంపదతో అలరారుతూ ఉన్నటువంటి ఈ ఆలయాన్ని రక్షించుకోవడం మన ధర్మం. ఎప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ కాపలా ఉంటున్నాడు. పైకి ఎక్కి కొంతమంది పాడు చేస్తారేమో అనేటువంటి ఉద్దేశంతో ఎవరిని పైకి ఎక్కనివ్వట్లేదు. సప్తస్వరాల మండపం ఇది. అదిగోండి, దూరంగా ఈశాన్యం మూల ఒక మండపం కనబడుతుంది. అదిగోండి, మనకి దూరంగా కనపడుతుంది. అదే అంజనాద్రి మెట్ట. అక్కడే ఆంజనేయ స్వామి వారు అంజనాదేవికి పుట్టినటువంటి స్థలం అది. అది తుంగభద్ర నది అవతల ఒడ్డున ఉన్నది. చూడండి, ఎంత విశాలమైనటువంటి ప్రదేశము. ఈ ఆలయం చాలా అద్భుతంగా ఉంది.
శ్రీకృష్ణదేవరాయలు కళలను బాగా ఆదరించేవాడు. అష్టదిగ్గజాలను తన ఆస్థానంలో ఉంచుకొని కవిత్వము, చిత్రలేఖనము, శిల్పకారులను, కళాకారులను బాగా పోషించడం జరిగింది. ఈ సప్తస్వరాల మండపం ఇప్పుడు శిథిలావస్థకు రావడంతో అది పడిపోయే విధంగా ఉంది. పైన సీలింగ్ అంతా కూడా పడిపోవడం జరిగింది. అందుకని గవర్నమెంట్ వారు ఇప్పుడు ఈ మండపం మీదకి జనాల్ని ఎక్కకుండా చర్యలు తీసుకుంటున్నారు. సెక్యూరిటీ గార్డును పెట్టి దానిని సంరక్షిస్తూ ఉన్నారు. ఒకవేళ దాని మీదకి వెళ్ళినట్టయితే ప్రమాదాలు జరగవచ్చు. ఈ ఏకశిలారథాన్ని కూడా సంరక్షించాలనే ఉద్దేశంతో చుట్టూ కూడా చెక్కతో గార్డు నిర్మించారు. ఈ ఏకశిలారథాన్ని కాపాడవలసినటువంటి ధర్మం మనకు ఉన్నది కాబట్టి దాన్ని తాకినట్లయితే అది మొత్తం పాడవుతుందనే ఉద్దేశంతో ఇలా బందోబస్తు చేశారు. ఈ ఏకశిలారథం చూడండి, అనేక రకాల పార్ట్లుగా దాన్ని ఇంటర్లాక్ సిస్టమ్. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకా మంచి మంచి వీడియోలు, మా హంపి వీడియోలు ఇంకా చాలా ఉన్నాయి, వస్తూ ఉంటాయి. వరుసగా చూస్తూ ఉండండి. మా పురాణామృతం ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోకి గట్టిగా లైక్ చేయండి. ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి, వారు కూడా ఈ అందాలను చూడగలుగుతారు. ఇంకా మరిన్ని హంపి వీడియోల కోసం మా పురాణామృతం ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు.